మీనరాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో వ్యవహరించగలుగుతారు. నచ్చిన వస్తువులను కొనుగోలు చేయడం కోసం ఎక్కువ ఖర్చు చేస్తుంటారు. వారం ప్రారంభంలో ఈ ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వారం ద్వితీయార్థంలో కొంత ఖర్చులు నియంత్రించబడతాయి. ఇంకో విశేషం ఏమంటే చేతిలోని డబ్బంతా కూడా చివరి పైస వరకు కూడా ఖర్చు పెట్టేటువంటి లక్షణం కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ కారణంగా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం, స్వయంగా ఖర్చు చేయకపోవడం, ఆత్మీయుల ద్వారా ఖర్చు చేయడం ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది. అంతేకాకుండా మీరు మాట్లాడే తీరు ఇతరులకు అపార్థాన్ని ఇచ్చే అవకాశం ఉంది. పరుషమైనటువంటి మాటలు కూడా తొందరపడి వచ్చేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా చాలా సౌమ్యంగా ఓర్పుతో వ్యవహరించడం, ఆత్మీయులతో సంప్రదిస్తూ ఉండడం, అలాగే ఎదుటి వ్యక్తులు చెప్పే మాట వినడానికి ప్రయత్నం చేయడం ఎక్కువ సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. శత్రువులను మీరు జయించగలుగుతారు. స్నేహ సంబంధాలను వినియోగించుకోవడం కోసం వారికి మీరు ఉపకరించాల్సిన అవసరాలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఉపకరించేటప్పుడు కూడా ఎక్కువగా ఉపకరించాల్సిన అవసరం, మీరు తక్కువ ప్రయోజనం పొందేటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా భవిష్యత్తులో ఈ స్నేహ సంబంధాలు మీకు ఎక్కువ మేలు చేసేవిగా ఉంటాయి కాబట్టి స్నేహం కోసం స్వప్రయోజనాలను త్యాగం చేయడమే ఎక్కువ శ్రేయస్కరంగా గుర్తించవచ్చు. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనులు కొంత ఆలస్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆ ఆలస్యాలను అధిగమించడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం అత్యవసరం. అయితే ఈ ఆలస్యాన్ని అధిగమించడంతో పాటు ఈ మంత్రం ద్వారా పై అధికారుల యొక్క ఆదరాన్ని కూడా మీరు పొందగలుగుతారు. తద్వారా ఎక్కువ ప్రయోజనాలు మీకు సిద్ధిస్తుంటాయి. మొత్తం పైన ఆలోచన చేస్తే మీ యొక్క ఆలోచన సరళిని ఆత్మీయులతో పరీక్షించి నిర్ణయించుకోవడం మంచిది. అలాగే స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోవడం మంచిది. అప్పులు ఇవ్వడం మంచిది కాదు. ఇంకా విశేషించి ఈ స్నేహ సంబంధాలని కాపాడుకోవడం కోసం మీ స్వప్రయోజనాలని కూడా కొన్నిటిని త్యాగం చేయక తప్పదు. ఆ విధంగా చేసేటువంటి త్యాగాలలో మీ యొక్క అభివృద్ధి ముడిపడి ఉంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవడం తప్పనిసరి. అలాగే వారం ప్రథమార్థంలో వచ్చేటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి ముందుగా చెప్పిరావు కాబట్టి ఎక్కువ శ్రద్ధగా 2-3 మార్గాల్లో ధనాన్ని ఏర్పాటు చేసుకోవడం, అన్నిటికంటే ముఖ్యంగా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించడం మంచిది. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మీ యొక్క శ్రమ, కాలము, ధనము వ్యర్థం కాకుండాను ఉంటాయి. అలాగే వచ్చినటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో నష్టపోకుండా ఉంటారు. ఎదుటి వ్యక్తులు మీకు ఏదైనా అపకారం చేయడానికి పూనుకున్నప్పటికీ ఆ విషయం ముందుగానే మీకు అవగతమై మీ జాగ్రత్తలో మీరుండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందువలన సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా జపించుకోవడం సర్వదా శ్రేయస్కరం.